టెస్లా అయితే ఆంధ్రప్రదేశ్కి రావడం ఖాయంగా కనిపిస్తోంది. సరే, మన రాష్ట్రంలో ఉన్న దరిద్రం ఏంటంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పెట్టుబడిదారులు వచ్చేసారని మనం నమ్మాలా, ఇప్పుడు పారిపోయారని నమ్మాలా. అదే సందర్భంలో అప్పుడు కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయని నమ్మాలి, ఇప్పుడు ఎవడు రావట్లేదని నమ్మాలి. ఇప్పుడు కళ్ళెదురు కనబడేటటువంటి వాటిని పక్కన పెట్టాలి. అదాని వచ్చినా లేదు, లేకపోతే ఇంకొకటి వచ్చినా లేదు, ఇక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి కంపెనీలు ఏమీ లేవని నమ్మాలి. ఆ దరిద్రాన్ని పక్కన పెడితే మావాడు ఉంటేనే వస్తే వేరే వాడు ఉంటే రాడనేటువంటి మూర్ఖులని పక్కన పెడితే ఓ ప్రధానమైనటువంటి టెస్లా, దాని మీద నిన్నటి నుంచి ఒక విష ప్రచారం ప్రారంభించారు. టెస్లా వాడు రానన్నాడు అని, ఎన్నికలు అయిపోయాక వస్తానన్నాడు. అది చంద్రబాబును చూసినో జగన్ చూసినో కాదు, ఎన్నికల టైంలో కరెక్ట్ కాదని చెప్పి. భారతదేశంలో టెస్లా, నేను మొన్న మధ్యనే ప్రస్తావించా, తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఇద్దరూ ప్రయత్నించాలని. ఆంధ్రప్రదేశ్ ప్రయత్నించింది, టెస్లా వాళ్ళు ఎన్నికలు అయ్యాక వస్తామన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు ఎవరు వచ్చినా సరే తీసుకొస్తారు. అటు లోకేష్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మేము వచ్చాక 2 నెలల్లో టెస్లా తెస్తామని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఆల్రెడీ లెటరే పంపించున్నారు కాబట్టి, అంటే పార్టీ తరపున కాదు ప్రభుత్వం తరపున, ఆటోమేటిక్గా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. టెస్లాకి ఒక ఆప్షన్ ఆంధ్ర కూడా అవుతుంది, సంతోషకరమైన అంశం.